సరే నెక్స్ట్ ప్రోటోకాల్ ఏది సీఎంపై కోమటిరెడ్డి అలక ఎందుకు నిన్న ఈ ఫిలిం సంబంధించిన వాళ్ళందరూ ఆయనకు సన్మానం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో మరి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి, ఆయన లేరండి. ఆయన లేకుండా ఈయన వరాలు ఇచ్చేశారు సినీ కార్మికులకి. ఓకే, దానివల్ల కొద్దిగా ఆయన అలకబూనాను అని చెప్పి అనేది వార్తలు వస్తున్నాయి. వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నట్టు నన్ను పిలవకుండా ఆయన సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన వరాలు ప్రకటించడం ఏంటి అలకబూనారు అని చెప్పని. మరి జూబ్లీస్ ఉప ఎన్నిక కదా, మరి ఆయన ఎక్కడెక్కడ ఎందుకున్నాడు, ఇక్కడ ఉండాలి కదా. ఆయన ప్రచారంలో ఎక్కడ లేడండి, ఆయన లేరా? లేడు, ఆయన బాంబేలో ఉన్నట్లు వార్తలు వస్తాయి. జనరల్గా ముఖ్యమంత్రి గారికి ఆల్ పవర్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మంత్రులను అడిగి ఇది ప్రకటించాలా ఇది ప్రకటించకూడదా అనేది ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ వరాలైనా, ఏ స్కీమ్ అయినా, లేకపోతే ఏ సబ్జెక్టు మీద డెసిషన్ అయినా కానీ ముఖ్యమంత్రి గారికి తీసుకునేటువంటి నిర్ణయానికి హై పవర్స్ ఉంటాయి. మంత్రులను అడిగి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏమైనా ఇప్పుడు ఏమైనా కొత్త డిక్షనరీ ఏమైనా రాశారేమో నాకైతే తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ప్రోటోకాల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రోటోకాల్ ఏంటంటే ఎక్కడైనా సీఎం గారు వెళ్ళేటప్పుడు ఆ సంబంధిత మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు, లేదా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి అక్కడ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఎవరు, అట్లా ప్రోటోకాల్ ఉండిద్ది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోటోకాల్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రోటోకాల్స్ కూడా ఉండవు. ఎన్నికల ప్రచార కార్యక్రమం కదా, ఇండైరెక్ట్గా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కదా భాగమైంది. మరి దీనికి కూడా మరి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారు రోజు ఫైల్ తీసుకొని ఈ మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏ ఫైలు ఏంది ఏం చేయాలని చెప్పని అడిగి తీసుకొని తిరుగుతా రావాల్సిన పరిస్థితి ఏర్పడిద్దాము. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం అసంతృప్తితో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగేటువంటి ప్రక్రియలే. ఆ జూబ్లీస్ గెలిపించుకోండి ముందు, తర్వాత మిగిలిన తర్వాత కొట్టుకోవచ్చు అనేది ప్రజల అభిప్రాయం. అదేండి శ్రీనివాస్ గారు, ఎందుకు పాపం కోమటిరెడ్డి గారు పాపం ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఏంటి పాపం? అలాంటిది ఏమీ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. ముఖ్యంగా నిన్న జరిగింది మాత్రం మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫిలిం సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 24 సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రికి అభినందన సభ పెట్టారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళు కేవలం నిర్మాతలు, నటులు, తర్వాత డైరెక్టర్లే కలిశారు. కానీ కింది స్థాయి కార్మికులు ఎవరు ముఖ్యమంత్రి కలవలేకపోయారు. కార్మికులే పిలిచి ఆయనకు సన్మానం చేశారు. వీటన్నిటిని అంటే దేనిలో దృష్టిలో పెట్టుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే పెట్టారు. కానీ ఈ సమాచారం కొంత లేటుగా అందించినా కూడా నిన్న వాస్తవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్లో లేడు, ముంబైలో ఉన్నాడు. అది ముందస్తు షెడ్యూల్ గా ఉండడం వల్లనే కోమటిరెడ్డి ఆ సమావేశానికి హాజరు కాలేకపోయాడు. శ్రీనివాస్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమి లేదన్నారు కదా, అతను మాత్రం ఏది లేదు. మనకెందుకు ఈ మధ్యలో వాళ్ళకెందుకు పులిహార పంచాయతీ, అందుకని సబ్జెక్ట్ లేనట్టే. ఇప్పుడు ఆయనకి ఏమి లేనప్పుడు ఇంక మధ్యలో వాళ్ళకి ఎందుకు మనకెందుకు? సరే, ఇప్పుడు అది కాదు. నిన్న మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వెళ్ళి పాల్గొన్న తరువాత మాత్రమే ఒక స్పీడ్, ఒక ఊపు వచ్చింది. ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి ఓట్స్ ఉన్నాయో, అంటే దాదాపు వాళ్ళు 30,000 మంది అంత ఉన్నారనుకుంటా, 24,000 వాళ్ళు చాలా క్రియాశీలకమైన పాత్ర అయింది. అక్కడ ఆయన ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఒక ఇంపాక్ట్ కనపడింది. అసలు ఎలక్షను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో ఉంది, స్పీడ్గా ఉంది అని చెప్పని నిన్నటితో సౌండ్ మొదలైంది. అంతేనండి. వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఎన్నికల్లో ఒక టెంపో అనేది క్రియేట్ అయింది. కాంగ్రెస్ గెలుపు వైపు తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి నిన్న యూసఫ్గూడలో బహిరంగ సభ పెట్టారు. దాదాపుగా 24,000 మంది, అంటే గెలుపును ప్రభావితం చేసేటువంటి సినిమా కార్మికులకు ఆయన వరాలు కురిపించడం, ఆ ఇండస్ట్రీకి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది, వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటుంది అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఇటు కార్మికుల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ
అందరికీ ఒక ధైర్యం అనేది వచ్చింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళాలి, కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాలన్నటువంటి ఒక ఊపును మీరు అన్నట్టు తీసుకొచ్చారు. అదేవిధంగా సీఎం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి నిన్నటి నుండే స్వీకారం చుట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన నిన్నటి బహిరంగ సభతో పాటు ఇంకో 4 రోజుల పాటు రోడ్ షోను కూడా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు. ఈ రోజు నుండి దాదాపుగా కాంగ్రెస్లో కానీ తర్వాత మిగతా పార్టీలో కానీ ముఖ్య నాయకులు సీఎం వచ్చి ప్రచారంలో నిన్న దిగడంతోనే మిగతా నాయకులు కూడా సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మొత్తానికి అటు అనిల్ అను దిల్ రాజు ఇద్దరు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినట్లున్నారు ఆ మీటింగ్ సంబంధించి. దాంట్లో కూడా కాస్త మంచి పదనిసలు ఉన్నట్లున్నాయి కదా. మొదటి నుండి అంటే దిల్ రాజు కావచ్చు, అనిల్ కావచ్చు, తర్వాత ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ వ్యూహాత్మకంగానే ఇటు 24 సంఘాల నాయకులతోని ఆ కమిటీ వీళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ సమావేశం జరిగింది. మిగతా వాళ్ళని కూడా అంటే దిల్ రాజు మిగతా సినిమా ఇండస్ట్రీని కూడా అంటే తనకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలన్నటువంటిది ఎక్కడ చెప్పకుండానే వాళ్లకు మేము సినిమా ఇండస్ట్రీకి చాలా సహకరిస్తాము, అండగా ఉంటాము, మీరందరూ మాతో సహకరించు అన్నట్టు చెప్పాడు తప్ప ఎక్కడ కానీ ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రస్తావన కానీ తీసుకురాలి. కాంగ్రెస్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి సమస్యలు కార్మికులు కింది స్థాయి కార్మికులకు కాంగ్రెస్ పూర్తిగా న్యాయం చేస్తుందన్నట్టు హామీ కురిపించాడు. నిన్న ఫిల్మ్ నగర్ అదే ఫిల్మ్ వేళ్లతో జరిగినటువంటి సభ 2 రేపు అజారుద్దీన్ గారికి మినిస్టర్ ఇవ్వటంతో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని అనుకోవచ్చా గెలుపుకి? ముఖ్యంగా ఈ 2 పరిణామాలు చూస్తే కాంగ్రెస్కు బలమైనటువంటి వర్గాలు ఇటు సినిమా కార్మికులు అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం కాంగ్రెస్కు అండగా ఉంటే మాత్రం గెలుపు వైపు కాంగ్రెస్ పోతుందని మనం భావించవచ్చు. ఓకే రైట్ అండి. అంటే అంత తేలిగ్గా ఉండదు.